ఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 42% బీసీ బిల్లును ఆమోదించాలని బంద్ చేపట్టారు బీసీ సంఘాల నేతలు. సంగారెడ్డిలో నేషనల్ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు బీసీ సంఘాల నేతలు. బంద్కు సంబంధించి మరింత సమాచారం మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా పలు షాపులు కావచ్చు, ఇటు అయితే వివిధ స్కూళ్లను కూడా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలను కూడా బంద్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ముంబై హైవే పైన కూడా బంద్ కొనసాగుతుంది. దీంతో అయితే NH-65 పైన బీసీ సంఘాల నేతలు బైఠాయించారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం జనజీవనం స్తంభించిందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా బస్సు డిపోల్లో బస్సులన్నీ కూడా బయటకు రాని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఇటు షాపులు బంద్ కావచ్చు, స్కూళ్ళు బంద్తో పాటు బస్సు డిపోల వద్ద ఉదయం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. బీసీ సంఘాల నేతలతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా జరుగుతుంది బంద్? ఇది బంద్ 5 గంటల నుంచే మొత్తం సంగారెడ్డి పట్టణం కాకుండా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బంద్ చేశాము. బస్ స్టాండ్ నుంచి వాహనాలు కూడా అన్ని కూడా బంద్ చేశాము. అన్ని షాపులు ఎవరు కూడా స్వచ్ఛందంగా కూడా ముందుకొచ్చారు. ఎందుకంటే ఇది బీసీలకు జరుగుతున్న అన్యాయం కాబట్టి, బీసీలకు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నాం కాబట్టి దీనికి అందరూ కూడా సహకరిస్తారు. ముఖ్యంగా 67% ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలందరూ కూడా చాలా మంది కాబట్టి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క బంద్ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టట్లేము, ఎవరికి ఆటంకం కలగకుండా మేము మా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వం వెంటనే దిగొచ్చి న్యాయంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. చెప్పండి అమ్మా, బంద్ ఎట్లా జరుగుతుందమ్మా? బంద్ మేము సంపూర్ణంగానే చేస్తున్నాము. ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండానే మేము శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాము. మా డిమాండ్ ఏంటంటే స్థానిక ఎలక్షన్లో కానీ, ఉద్యోగాలలో కానీ ఎక్కడైనా సరే మాకు 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి 42% రిజర్వేషన్ అమలు చేయాలనేది మా ముఖ్య డిమాండ్. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎట్లా జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏకసభ్య కమిషన్, వివిధ ఇంకో కమిషన్ కూడా వేయడం జరిగింది. జనాభా లెక్కలు తీసిన తర్వాత అసెంబ్లీలో ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. అసెంబ్లీలో చేసిన బిల్లు గవర్నర్ ఆమోదం తెలపాలి. అలాగే పార్లమెంటు కూడా 9th షెడ్యూల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ పెట్టడం జరిగింది. ఇప్పుడు అన్ని పార్టీలు అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న కోర్టుకు ఏదైతే జియో నంబర్ 9 ఏదైతుందో ఆ ఎన్నికలు నిర్వహించాలని జియో నంబర్ 9ను తెలంగాణ ప్రభుత్వం చేస్తే రెడ్డి జాగృతికి చెందిన మాధవరెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అది బీసీ రిజర్వేషన్లకు ఆటంకంగా మారింది. కాబట్టి బీసీలందరూ కూడా తెలంగాణ బీసీలు ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులం ఈ కులం కాకుండా బీసీ బిల్లును, తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసిన బీసీ బిల్లును 9th షెడ్యూల్లో తమిళనాడులాగా పెట్టి పార్లమెంటు ఆమోదం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ఏ బాధ్యత ఉందో అయిపోయింది, చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, కేంద్రానికి పంపింది, గవర్నర్కి పంపింది. ఇప్పుడు చేయాల్సిన పాత్ర పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వానికి ఉంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పార్లమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీసీ బిల్లు వచ్చేదాకా ఈ ఉద్యమం ఆగదు. తమిళనాడులో 9th షెడ్యూల్ ఏ విధంగా చేర్చారో తెలంగాణ బీసీ బిల్లును కూడా 9th షెడ్యూల్లో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం, వేడుకుంటున్నాం. నేడు బీసీ జేఏసీ బంధు ప్రకటించడం జరిగింది. ఆర్ కృష్ణయ్య జాదుల సిన్న ఆధ్వర్యంలో ఈరోజు బీసీ బంధు విజయవంతం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ బంధు జరిగింది, విద్యాసంస్థలు బంధు జరిగినాయి, నేషనల్ హైవే మీద మేము పెద్ద ఎత్తున బంధు జరిపాం. పూర్తిగా సంగారెడ్డి ప్రజలు సహకరించారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బీసీ సంఘాల నాయకులంతా ఇక్కడికి వచ్చి రావడాన్ని మేము సంతోషంగా భావిస్తాం. అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, బీసీలు ముఖ్యంగా ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళకి నాకు ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ని సాధించుకునేంత వరకు ఈ పోరాటం ఇలాగే సాగుతుందని, ముఖ్యంగా మా కార్యాచరణ నెక్స్ట్ ఎంపీల ఇల్లు ముట్టడి, అదే మీద ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడి, బీసీలకు సంబంధించిన నాయకులందరూ బయటికి వచ్చి రాజీనామా చేసి బీసీలకు 42% వచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్లకి వెళ్ళాలని చెప్తున్నాం. ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం, ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి మా ఒక్కటే విన్నపం. ఎందుకంటే మీరు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి 9th షెడ్యూల్లో ఇది పెట్టేసి మాకు లోక్సభ, రాజ్యసభలో ఆమోదిస్తే మాకు బీసీలకు రాజ్యాంగ రిజర్వేషన్లు కలుగుతాయి. కాబట్టి మాకు మా సోదరులైన ఎస్సీ ఎస్టీల సోదరులకు రిజర్వేషన్లు
రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చలమణ అవుతున్నాయి. మాకు బీసీలకు 56% కులగణన జరిగింది కాబట్టి దానికి డెడికేషన్ కమిషన్ జరిగింది కాబట్టి దానికి డేటా ఉంది. మాకు మీరు 9th షెడ్యూల్లో పెడితే మాకు న్యాయం జరుగుతుంది, లేకపోతే కేంద్రం మీద మా ఉద్యమాన్ని ప్రకటిస్తామని చెప్పేసి మా బీసీ ప్రధానమంత్రి కోరుకుంటున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల బంద్ అయితే కొనసాగుతుంది. బీసీ సంఘాల పిలుపు మేరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే నిరసనలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి బస్ డిపోల వద్ద అయితే నిరసనల కార్యక్రమం ద్వారా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. దాంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. స్వచ్ఛందంగా పాఠశాలలు కావచ్చు, ఆ స్కూళ్ళు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బంద్ ఉండడం, దాంతోపాటు దుకాణ సముదాయాలు కూడా బంద్లో ఉండడంతో జనజీవనం స్తంభించిపోయింది. బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుందంటూ కూడా బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు, సంగారెడ్డి.